నిన్న పార్లమెంట్ సమావేశాలు బిగినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి గురించి పార్లమెంట్ లో అడిగిన క్వశ్చన్ చూస్తే జీఎస్టీ జీఎస్డిపి నిష్పత్తి ఏపీలో పడిపోతుందని చెప్పి ఏదైతే లోక్సభలో అవినాష్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి పంకజ్ చౌదరి గారు ఇచ్చినటువంటి సమాధానం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో వస్తు సేవల పన్ను రాబడి నిష్పత్తి క్రమంగా క్షీణిస్తుంది. 2018-19లో 2.4% ఉన్న ఈ నిష్పత్తి 2025-26 ఆర్థిక సంవత్సరానికి 1.90గా పడిపోయినటువంటి పరిస్థితి. సంక్షేమ పథకాల నిలిపివేతపై అసలు అధ్యయనమే జరగలేదని, అదేవిధంగా 2024-25 తొలి త్రైమాసికంలో జిఎస్టీ 4012 కోట్లు ఉంటే అది ఇప్పుడు ఇంకా తగ్గిపోయిందని, అదేవిధంగా ఓవరాల్ గా చూస్తే జిఎస్టీ వసూళ్లు డమాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చింది. ఇది ఒక పక్క అయితే నిరుద్యోగ రేటు అమాంతం పెరిగిపోయి 16.2%తో ఏపీ యువత నిరుద్యోగ రేటులో టాప్ ఉన్నాము. రాష్ట్రం మొత్తం మీద 15 నుంచి 29 ఏళ్ల యువతలో నిరుద్యోగ రేటు 16.2% ఉందని చెప్పి నిన్న మిథున్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం. అంటే ఎంత పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి చూడండి. ఓ పక్కేమో పోలీస్ శాఖ లాస్ట్ ర్యాంకు, జిఎస్టీ డమాలు, అదే విధంగా చూస్తే నిరుద్యోగ రేటు దేశంలోనే టాప్ నిరుద్యోగంలో. సో ఇంకా రాష్ట్రంలో ఏముంది, నిరుద్యోగం టాపు, పోలీస్ శాఖ వరస్ట్ ర్యాంకు, జిఎస్టీ డమాలు. ఇంకో పక్క చూస్తే చంద్రబాబు నాయుడు గారు కరువు వస్తుందని చెప్పి సలహాలు కావాలంట, కరువుకు సంబంధించి సలహాలు కావాలని చెప్పి యూనివర్సిటీ వీసీలకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆదేశాలు. పాత సూచనలు సలహాల స్థానంలో కొత్త ఇవ్వాలంటూ జీవో. కష్టకాలంలో ఆదుకోకుండా సలహాల కోసం జీవో ఏంటని చెప్పి మండిపడుతున్నటువంటి రైతులు, రైతు సంఘాలు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం 50 రోజులు దాటింది అంటే ఇంకా సీజన్ లో సగం కాలం గడిచిపోయింది, కానీ చినుకు జాడలేదు. సో ఇప్పుడు కరువు వస్తుంది కాబట్టి ఈ కరువును ఆపాలంటే సలహాలు ఇవ్వమని చెప్పి యూనివర్సిటీ వీసీలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేఖలు రాసిందంట. అదేదో సామెత ఉంటది మనకి, ఏదైతే నీ రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పీడేలు వాయించాడని చెప్పి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈడ కరువు వచ్చి అల్లాడుతా ఉంటే ఈ కరువును ఆపాలంటే మీరేం సలహాలు ఇస్తారని చెప్పి యూనివర్సిటీ వీసీలకి లేఖ రాశాడంట. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఓ పక్క అన్నింటినీ నాశనం చేసి పడేసి చంద్రబాబు నాయుడు అంటేనే కరువు, లేదంటే అతివృష్టి, అంటే అతివృష్టి లేదంటే అనావృష్టి. సో ఒక్క సంవత్సరం కూడా ప్రజలను బాగుపరచరు వీళ్ళు. ఏందో మరి ఆ పాదం మహిమో మరి ఇంకేమన్నా మహిమో ఏందో తెలియదు. వరుణ్ దేవుడు కూడా భయపడతాడు చంద్రబాబు నాయుడు చూసి అని చెప్పి అప్పుడు రాజశేఖర్ గారు చెప్పింది చూస్తే నిజమే అయిపోతుంది. వరుణ్ దేవుడు ఒకసారి భయపడిపోతాడు, ఒకసారి విపరీతంగా భయపడిపోయి విపరీతమైన వర్షాలు కురిపించేస్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు రాగానే. ఓసారి అసలు భయపడిపోయి ఛాయలకే రాడు. సో దీనికోసం సలహాలు కావాలని చెప్పి యూనివర్సిటీ వీసీలకి లేఖ రాశాడంట. ఇదండి ఆంధ్రప్రదేశ్ లో ఈ 25 నెలల ఏదైతే వరస్ట్ పరిపాలన ఎలా ఉందంటానికి ఇది నిదర్శనం.